నిన్న సిఐఏ ఏజెంట్ జార్డాన్ బ్రౌన్ గురించి మాట్లాడాం కదా. మన రానో లేదా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా మీకు ఎస్ఎస్బి ఈ బార్డర్ ఫోర్సెస్ వీళ్ళు ఎవరూ కాదు, యూపీ గ్రామస్తులు ఇతన్ని పట్టుకొని బట్టలు ఊడదీసి ఒక తాడు కట్టి 4 దెబ్బలు వేసి తరువాత ఎస్ఎస్బికి అప్పచెప్పారు. సో ఇప్పుడు మనకు వచ్చే డౌట్, వీళ్ళందరూ ఎందుకు భారత్ వైపు వస్తున్నారు? ఇంతంత మంది ఇంతకుముందు లేదు కదండి. నాకు తెలిసి నేను ఒక వీడియో కూడా ఇలాంటి విషయాల మీద పెట్టింది లేదు. అలాంటిది ఎటు చూసినా కూడా ఈ సిఐఏ ఏజెంట్లు భారత్లో ఏం చేస్తున్నారు? మొన్నైతే బంగ్లాదేశ్లో మీకు వెస్టర్న్ ఢాకా అంటారు కదా, అంటే వెస్టర్న్ హోటల్ అంటేనే సిఐఏ ఏజెంట్స్కి ఫేమస్ అండి. ఈ అమెరికా వాళ్ళు ఎవరు వచ్చినా ఈ వెస్టర్న్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లోనే బస చేస్తారు. మరి టెన్నిస్ జాక్సన్ మరి వాడి గదిలోనే వేసేశారు. 808 రూమ్ నంబర్ 808 అని అంటారు, వేసేశారు కదా. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మన వైపే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? భారత్లోకి రావాలి అనే ఈ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? సో బాగా ఆలోచించాము అనుకోండి. మీకు ఎరిక్ ప్రిన్స్ అనబడే ఒక వ్యక్తి, అంటే నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారము ఈ ఎరిక్ ప్రిన్స్ అనేవాడు మీకు ఫ్రాంటియర్ సర్వీసెస్ గ్రూప్ అని ఒక కంపెనీని ఓపెన్ చేశాడండి. ఇంతకుముందు వీడు అమెరికాలోనే వీడికి ఒక కంపెనీ ఉండేది, ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్ అన్నమాట. చూడండి, అమెరికాలో మిలిటరీకి సంబంధించిన వ్యవహారాలను రన్ చేయడానికి ప్రైవేట్గా కూడా ఉంటారు. బోల్డ్ అంత డబ్బు సంపాదించాడు. సడన్గా ఈ కంపెనీని మూసేసి మయన్మార్లో, ఇప్పుడు మనము మాట్లాడుతున్న నార్త్ ఈస్ట్ మయన్మార్లో ఏంటి ఫ్రంటియర్ సర్వీసెస్ గ్రూప్ అని ఒక కంపెనీని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఇతని పని ఏమిటో చెప్పమంటారా? చైనా వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చైనా వాడి అసెట్స్, వీటిని మయన్మార్లో కాపాడడానికి ఒక మిలిటరీ పవర్ కావాలి. బాగుందా? అసలు చైనా వాడిని కాపాడడానికి అమెరికా వాడు కంపెనీ పెట్టాడంట. నమ్ముతారా? చైనా వాడు తన్ని తాను కాపాడుకోలేడా? వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడు సేఫ్గా చూసుకోలేడా? దీనికి అమెరికా వాళ్ళు రావాలా? చూడండి, ఇలాగే ఉంటుందండి. మనమేదో సైలెంట్గా మన పనేదో మనం చేసుకుందాం అనుకుంటే వదలరండి, వీళ్ళు విడిచిపెట్టరు. ఏదో ఒక రకంగా ఏదో ఒక మీకు సమస్యలు సృష్టిస్తూ మీకు గందరగోళాన్ని వీళ్ళు క్రియేట్ చేస్తూ, ఇదే వీళ్ళ మెంటాలిటీ. సో ఇప్పుడు ఈ మయన్మార్లో వీడి కంపెనీ పెట్టేది చూసారా, ఎరిక్ ప్రిన్స్. మీకు వందల సంఖ్యలో అమెరికాకు సంబంధించిన ఆర్మీ అనండి, నేవీ అనండి, వీళ్ళను నేవీ సీల్స్ అంటాం కదా, వాళ్ళను రిక్రూట్ చేశాడు. ఈ గుంపులు ఇవాళ మయన్మార్లో తిరుగుతున్నారు. ఇంతకాలం మనం కూడా పసిగట్టలేదు, మనకు కూడా తెలియలేదు. గత సంవత్సరం నుంచి మన రా ఏజెంట్లు అసలు ఏం జరుగుతుంది, ఈ బంగ్లాదేశ్లో ఈ ఐఎస్ఐ వాళ్ళేంటి, అసలు ఈ జైషీ మహమ్మద్ వాళ్ళేంటి, వీళ్ళందరూ ఎవరు అంటే, ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు అమెరికా నుంచి ఒక ఏజెంట్ వచ్చాడు అనుకోండి. వీడేదో ర్యాంబో సినిమాలో సిల్వర్ స్టాన్ లాగా ఇంత హైట్ ఉంటాడు, ఇంత బాడీ, వాడు చర్చ్ ఫాదర్ అన్నా మనకు తెలిసిపోతుంది. వీడు ఇక్కడి వాడు కాదు, వీడు యూరోప్ నుంచో అమెరికా నుంచి వచ్చాడు. అవునా? వాడు ఉంటాడు, ఇప్పుడు మీరు ఫోటో కూడా చూస్తుంటారు కదా, ఇలా ఉన్నాడు వాడు, ఏదో సిల్వర్ స్టాన్లా మొహం పెట్టుకొని ఏంట్రా మీరు అన్నట్టు వీళ్ళేమో వెనక నుంచి వేస్తున్నారు మన వాళ్ళు. సో అలాంటిది వాళ్లకు డిస్గైస్ అనేది చెయ్యలేరు, మారు వేషాలనేవి కుదరవు. వాడు చర్చ్ ఫాదరే అనినా కూడా వాడు ఇలాగే ఉంటాడు కదా, మీకు ఫిట్గా ఉంటాడు. దాంతో ఇప్పుడు వీళ్ళకి ఏమైంది, పాకిస్తాన్ ఏజెంట్లు, తీవ్రవాదులు, వీళ్ళ అవసరాలు కావాలి. అందుకే వీడు మయన్మార్, ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఒక మయన్మార్ కుకీ వ్యక్తిని మీరు చూశారనుకోండి, వీడు నాగాలాండ్కి చెందిన వాడా, మణిపూర్ వాడా, మిజోరం వాడా మీరు గుర్తించలేరు, కలిసిపోతారు. సో అలాంటి వాళ్ళు కావాలి, ఎరిక్ ప్రిన్స్కి అలాంటి వాళ్ళు కావాలి. కానీ వీళ్ళందరికీ కూడా ఒక ప్లానింగ్ ఇవ్వాలి కదా, ఒక లీడర్ ఉండాలి కదా. వాడు మళ్ళీ అమెరికా వాడు. సో ఇప్పుడు ఏమైపోయింది వీళ్ళకి, బంగ్లాదేశ్ అనండి, నేపాల్ అనండి, శ్రీలంక, మాల్దీవ్స్, ఈ చిన్నా చితకా దేశాలలో
వీళ్ళ నాటకాలు సాగే, వీళ్ళ మారువేషాలు కూడా ఎవరు అడగరు కదా. శ్రీలంకలో ఒకడు వెళ్ళి ఒక అమెరికన్ని ప్రశ్నించలేడు, అంత పవర్స్ వాళ్ళకు ఉండవు. అలాగే ఈ దేశాలలో వీళ్ళు ఏం చేయగలరు? మ్యాక్సిమం వీళ్ళ పని ఏంటండి, సిఐఏ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, వాళ్లకు డ్రగ్స్ కార్టెల్ కావాలి, అందులోనే డబ్బు ప్రభుత్వమే రన్ చేస్తుందంట. డ్రగ్స్ అమ్మడము అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, సిఐఏ వాళ్ళే అమ్ముతారు, వీళ్ళే మీకు డ్రగ్ మాఫియా. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇది మాట్లాడుతూనే ఉన్నాం, అవయవాలు, సో ఇందులోనే వీళ్ళు ఉంటారు. మరి భారత్లో ఏంటంటే పెద్ద దేశం కదా, ఇక్కడ హ్యూజ్ మార్కెట్ కదా, మరి దీన్ని వీళ్ళు విడిచిపెట్టలేరు కదా. సో ఇక్కడ ఏమిటి మెయిన్ థింగ్, కన్వర్షన్స్, మత మార్పిడి, ఇది కావాలి. మరి ఎవడో చిన్న చితకా వాడు వచ్చాడు అనుకోండి, వాయించి పడేస్తారు కదా మన వాళ్ళు. ఇప్పుడు వీడిని పట్టుకొని మీకు ఫుల్ డే అండి, 24 hours ఏ లెవెల్లో ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే, అసలు నీకేంట్రా పని, ఉత్తరప్రదేశ్ దాకా నువ్వు ఎందుకు వచ్చావు, మా దేశంలో నువ్వు ఏం చెయ్యాలి, ఎలాంటి కుట్ర పన్నేవు చెప్పు అని వాయిస్తున్నారండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఎరిక్ ప్రిన్స్ మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. అంటే మన రా ఏజెంట్లు వీడి మీద దృష్టి పెట్టారు. అన్నోన్ గన్మెన్ మయన్మార్లో కూడా యాక్టివేట్ అయిపోయారని మనకు క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికి మన దేశం మీద వీళ్ళు చేస్తున్న కుట్రలు, నేపాల్లో ఎంతకాలం ఉంటాడు, ఛాన్స్ లేదు కదా. అక్కడ ఆల్రెడీ ఆ చిన్న చితక డ్రగ్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. మరి హ్యూజ్ మనీ కావాలి కదా వీళ్లకు, కాబట్టి భారత్లోకి వచ్చే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. సో దీన్ని మోదీ మీద వీళ్ళు హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, రీజిమ్ చేంజ్ చేయబోతున్నారు, ఇన్ని విషయాలు అందరూ మాట్లాడుతున్నారు. సరే మాట్లాడుకొని అంటే, కానీ వీళ్ళ టార్గెట్ భారత్లో ఎంత టర్నోవర్ చెయ్యాలి. ఇంతకుముందు చేశారు కదండి, ఇంతకుముందు హ్యాపీగా వచ్చేవాళ్ళు, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ఇచ్చేవాళ్ళు, వీళ్ళ వ్యాపారాలు ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా, అమెరికా వాడు చెప్తే ఢిల్లీలోనే వీళ్ళు ఈ డ్రగ్ వ్యాపారం అనేది చేయగలిగారు. చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, మంత్రులు అందరూ ఉన్నారు. సో లాస్ట్ 1 year నుంచి ఇది సాగడం లేదండి. ముఖ్యంగా మొన్న వెస్ట్ బెంగాల్లో ఈ బీజేపీ ప్రభుత్వం రావడంతో సువిందో అధికారి మొత్తం కూపీ లాగుతున్నాడు. ఎక్కడెక్కడ ఈ డ్రగ్ కార్టెల్ ఉంది, ఈ ఫేక్ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారంటే ఎక్కడ ఉన్నారు, టోటల్గా మమతా బెనర్జీ నుంచి అందరినీ కూడా వాయించి పడేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఒక పానిక్ సిచ్యువేషన్ వీళ్ళ క్రియేట్ అయిపోయింది. సో ఎరిక్ ప్రిన్స్ ఏమంటాడు, లేదు భారత్లోకి వెళ్ళే తీరాలి, వెళ్ళి మన మిషన్ ఏంటో దాన్ని మనం చేసే తీరాలి. ఫస్ట్ కన్వర్షన్స్, రెండవది డ్రగ్ మాఫియా, మూడవది హ్యూమన్ ట్రాఫికింగ్. సో దీనికి వీళ్ళు ఎంచుకునే మార్గం ఏంటి? ఇప్పుడు ఆహారము అనలేరు కదండి, మన దేశంలోనే ఎంత ఫుడ్ కావాలో దొరుకుతుంది. డబ్బు అని అనలేరు, మనకు అక్కడ పనులు ఉన్నాయి, మనం ఏదో ఒక నేపాలో శ్రీలంకనో కాదు కదా, ఇది భారత్. అలాంటప్పుడు వీళ్లకు వ్యాపారం ఏంటి, వీళ్ళ మిషన్ ఏమిటి అంటే కన్వర్షన్సే చెయ్యగలగాలి. దీనికి ఏం చేస్తారు, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, మైనారిటీల పట్ల ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది, దీనిని ప్రపంచము ఆపాలి, ఈ ప్రచారాలు చేస్తూ వీళ్ళు మెల్లమెల్లగా కన్వర్షన్స్ అనేవి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానితో పాటు డ్రగ్ మాఫియాను కూడా ఏదో ఒక రకంగా, అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మన మిత్రదేశం అయిపోయింది, మన రా ఏజెంట్లు పెద్ద లెవెల్లో అక్కడ ఆపరేట్ చేస్తున్నారు, కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో కుదరడం లేదు, కాబట్టి టోటల్గా మయన్మార్. సరే మయన్మార్కి వచ్చారు, ఏం చేస్తున్నారా మీరు అని అడిగితే చైనా వాడికి వీడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడంట. దానికోసం వందల వేల మంది ఏజెంట్లను వీడు రిక్రూట్ చేస్తున్నాడంటే, ఎవరు, అమెరికా మిలిటరీ ఆఫీసర్స్ అండి. వాళ్లను తీసుకొచ్చి మన పొలిమేరలో, మన సరిహద్దుల్లో ఉంచి ఏదో ఒక రకంగా భారత్లో ఈ వ్యాపారం చెడిపోకుండా చూడండి. సో ఇదే వీళ్ళ పని. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు దొరికేస్తున్నారు. మన వాళ్ళు ఏంటంటే వీళ్ళని పట్టుకుంటున్నారు, పట్టుకొని అడిగితే ఇంత పెద్ద కుట్రలు మా దేశంలో చెయ్యాలని ఎవడ్రా మీకు చెప్పాడు అంటే డైరెక్ట్గా అక్కడ సిఐఏ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు, తీవ్రవాదులు వీళ్ళే కనిపిస్తున్నారు. సో ఇప్పుడు టార్గెట్ అంతా ఏమిటి, మయన్మార్ని కొడితే ఎరిక్ ప్రిన్స్ని అక్కడి నుంచి తరిమి వేస్తే మొత్తము వ్యవహారము బయటపడుతుంది. మరి మన రా ఏజెంట్లు మయన్మార్లో ఏం చేస్తే ఈ మొత్తము కుట్రలంతా బయటపడతాయి, మీకేమనిపిస్తుంది?
కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.